ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఇది ఏమైంది ఈ స్క్రీన్ మళ్ళీ? మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాస్తవ్. ఈ స్క్రీన్ ఏమైందో మధ్యలో ఎవరైనా చెప్తారా? ఏమి నొక్కితున్నా గుర్తులేదు. జూమ్ ఏ చేయండి మేడం, జూమ్ అవుట్, జూమ్ అవుట్. జు- జూమ్ అసలు ఆప్షన్ లేదు ఏంటో. ఒకసారి లేకపోతే క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. క్లోజ్ చేయడానికి రావట్లేదు. ఒక నిమిషమే వచ్చేస్తున్నాను, ఇక్కడే జూమ్ చేసేసుకుని వస్తాను. హ్మ్. మీరు లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు కదా, దానికి ఆన్సర్ కూడా ఈ మధ్యలోనే వచ్చేస్తుంది. చెప్తాను. క్యామిల్లా చురుకులను ఎలాగా చేయడం అని. ఇక్కడి నుంచి చెప్పాలంటే ఇది అయిపోయింది కదా. పేజ్ నెంబర్ ఇక్కడ. ఇన్ ది లాస్ట్ 10 years, one has had many children from 1 to 5 years and over with
with symptoms like those mentioned, and tuberculinum 30 invariably helped. ఈ 10 సంవత్సరాల్లో ట్యూబర్కులం ఒక 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ ఏజ్ లోపు వాళ్ళలో ట్యూబర్కులం సిమ్టమ్స్ ఉంటే 30తో చాలా బెటర్, చాలా హెల్ప్ చేస్తుంది ఈ మందు అని. దీస్ ఫిట్స్ ఆఫ్ యాంగర్ మైట్ కమ్ ఆన్ విత్ ద టీథింగ్, సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి ఏ లిటిల్ లేటర్. కొంతమందికి పళ్ళు వచ్చే టైంలో కానీ, చెప్పుకున్నామా లేదు కదా, ఆ, సా- కొన్న అలా వస్తుంది, లేదా కొంతమందికి విడిగా కూడా వస్తుంది అనమాట. అంటే పళ్ళు వచ్చే టైంలో ఈ యాంగర్ అది రావడము, తర్వాత కొంతమందికి కొన్నాళ్ళ తర్వాత ఉంటుంది. ఏ హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఇన్ సమ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ కుడ్ నాట్ ఆల్వేస్ బి అప్టైన్డ్, బట్ వన్ హ్యాస్ shrewd సస్పిషన్ దట్ దేర్ ఈజ్ ఎ ట్యూబర్కులర్ టెండెన్సీ ఇన్ దట్ ఫ్యామిలీ. అంటే ఈ విధంగా బిహేవ్ చేసేటువంటి ఈ పిల్లల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లో ఎక్కడో ఏదో ఒక జనరేషన్ లో ఫ్యామిలీ హిస్టరీలో ట్యూబర్క్లోసిస్ తో సఫర్ అయినటువంటి హిస్టరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు గమనించినా గానీ గమనించకపోయినప్పటికీ, అంటే ఆ ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు వీళ్ళకి ట్యూబర్క్లోసిస్ వచ్చిందని, కానీ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా అని ఆ టెండెన్సీ అయితే ఫ్యామిలీకి ఉండి ఉంటుంది అని చెప్తున్నారు. ద పూరర్ క్లాసెస్ డు నాట్ నో మచ్ అబౌట్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ ఆఫ్ ఈవెన్ ఏ జనరేషన్ బ్యాక్. కొంతమందికి అందుకు ముందు తరంలో వాళ్ళు ఏం జబ్బులతో సఫర్ అయ్యారు అవి కూడా తెలియదు. అంటే మాకు తెలియదండి, అంత ఆలోచన, అంత మాకు అంత అంత తెలివితేటలు లేవు. తెలివితేటలు అంటే ఇన్ ద సెన్స్ అంత ఐడియా లేదు అనేస్తారు. సమ్ ప్రిఫర్ టు లై, కొంతమంది అబద్ధం చెప్తారు, టీవీ ఉందని చెప్తే మళ్ళీ ఏమనుకుంటారు అవతల వాళ్ళని. అండ్ విల్ నాట్ టెల్ యూ ద ట్రూత్, నిజం చెప్పకుండా రాస్తారు. బట్ ఇన్ క్వైట్ ఏ గుడ్లీ పర్సంటేజ్ ఐ హ్యావ్ డిస్కవర్డ్ దట్ దేర్ హ్యాస్ బీన్ ట్యూబర్క్లోసిస్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఎక్కువ శాతం ఈవిడ కనుక్కున్నట్ట, ఎంక్వైరీ చేసి అలాగా ఇటువంటి ఈ విధంగా బిహేవ్ చేసేటువంటి పిల్లల ఫ్యామిలీ మెంబర్స్ లో కింద జనరేషన్, అంతకు ముందు జనరేషన్, ఏదో ఒక తరంలో వాళ్ళు ట్యూబర్క్లోసిస్ అనేటువంటి క్షయ వ్యాధితో సఫర్ అయ్యి ఉంటారు అని కనుక్కున్నారు. దీస్ చిల్డ్రన్ విత్ సడన్ బ్రెయిన్ స్టార్మ్స్ హూ రియాక్ట్ సో వెల్ టు ట్యూబర్క్లినం మే రిక్వైర్ అదర్ మెడిసిన్స్ లేటర్ ఆన్. అంటే ఈ విధంగా ఈ పిచ్చి కోపం ఇలాంటివన్నీ ఆడ్ బిహేవియర్ ఉంది కదా, వీళ్ళకి ట్యూబర్క్లినం వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ లో ఇంకేమైనా మెడిసిన్స్ కూడా అవసరం అవ్వచ్చు. Some seem to require nothing but tuberculinum to turn them into strong, healthy children with a normal amount of naughtiness, which is so easily controlled. అదే కొంతమందికి అసలు ఇంకా ఏమీ అవసరం ఉండకపోవచ్చు కూడా. తోనే మొత్తం సెట్ అయిపోయి వీళ్ళు చాలా, అంటే స్ట్రాంగ్ అని ఎందుకు అన్నారంటే ట్యూబర్క్యులర్ మయాజం వాళ్ళకి మాటికి ఏదో ఒకటి ఎక్యూట్ వస్తుంటుంది కదా, అలా రాకుండా ఆరోగ్యవంతంగా నార్మల్ అమౌంట్ ఆఫ్ నాటినెస్, పిల్లలన్నాక అల్లరి చేయకుండా ఉండరు, కానీ అది మనం ఎంజాయ్ చేసేట్టుగా ఉండేటువంటి అల్లరిగా ఉండడం, అంటే వాళ్ళని కంట్రోల్ చేయగలిగే స్థితిలోకి వాళ్ళు వచ్చేస్తారనమాట. ఏది ఆఫ్టర్ ట్యూబర్క్లినం, అది ఆవిడ చెప్తున్నారు. ఇంకొక కేసు చెప్తున్నారు. ఏ గర్ల్ ఆఫ్ 9 or 10 was brought to me 2 years ago with the history of snoring at night, and the mother wanted to know whether she had enlarged tonsils and adenoids. ఒక 9-10 సంవత్సరాల పాపని 2 సంవత్సరాల క్రితం తీసుకొచ్చారట. ఏమని, నా రాత్రి నిద్రలో గురక పెడుతుంది, ఒకవేళ టాన్సిల్స్ ఏమన్నా అండ్ ముక్కులో కాయలు కానీ గొంతులో కాయలు కానీ ఏమన్నా పెరిగినాయా అని చూపించడానికి తీసుకొచ్చింది. షీ హ్యాడ్ టేకెన్ హర్ టు 4 different థ్రోట్ క్లినిక్స్. అంటే ఈవిడ ఈ క్లినిక్కే కాకుండా ఇంకా 4-5 వేరే వేరే హాస్పిటల్స్ కూడా తీసుకెళ్లారు. అండ్ నన్ ఆఫ్ ద సర్జన్స్ హ్యాడ్ బీన్ ఏబుల్ టు పర్సువేడ్ హర్ టు ఓపెన్ హర్ మౌత్ ఫర్ ఎగ్జామినేషన్. ఆ సర్జన్స్ ఎవరి దగ్గర తీసుకెళ్ళిందో వాళ్ళ వల్ల అవ్వలేదు ఈ పిల్ల, నేను నచ్చ చెప్పి నో ఎగ్జామిన్ చేయడానికి నోరు తెరిపించడం వాళ్ళ వల్ల అవ్వలేదు. మరి నోరు తెరిచి చూస్తేనే కదా టాన్సిల్స్ ఏంటి నాకు తెలిసేది. ఐ ఫౌండ్ హర్ ఏ బ్యాడ్లీ నరిష్డ్ గర్ల్, ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ స్విమ్మింగ్లీ, వీ వర్ గుడ్ ఫ్రెండ్స్ అంటిల్ ఐ ఆస్క్డ్ హర్ టు లెట్ మీ లుక్ ఎట్ హర్ మౌత్.
అంటే అసలు ఈ పిల్లని ఎంతలాగా అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అదని ఇదని ఓపెన్ చేయించడానికి ట్రై చేశారు నోరు. షీ వాజ్ సీజ్డ్ విత్ అన్రీజనింగ్ టెర్రర్, వుడ్ నాట్ బి క్వైట్ అండ్ shrieked and yelled. It took 4 adults to hold her. ఎంతలా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తే ఈ అమ్మాయి ఇంకా ఇంకా గట్టిగా సీజ్డ్ అంటే ఇంకా అసలు ఖచ్చితంగా మొత్తానికి క్లోజ్ చేసి పడేసింది నోరు. అసలు ఏమాత్రం ఓపెన్ చేయించలేకపోయారు వీళ్ళు. దాంతో పాటు అంటే అనవసరమైన భయం, భీతి ఇప్పుడు కలిగి ఆ అమ్మాయి నోరు అసలు ఓపెన్ చేయకుండా ఇంకా అక్కడి నుంచి ఏంటి వుడ్ నాట్ బి క్వైట్ అండ్ ఆ అమ్మాయిని కామప్ చేయలేకపోయారు. పెద్దగా అరవడం, ఎల్లుడు అంటే కూతలు వేస్తున్నట్టు పెద్ద పెద్ద కేకలు కేకలు పెట్టేయటము. నెక్స్ట్ నలుగురు పెద్దవాళ్ళు కూడా ఆ అమ్మాయిని పట్టుకోవడం కష్టమైంది. అంత ఆడ్ బిహేవియర్. షీ సబ్సైడెడ్ ఆన్ ద ఫ్లోర్ టేకింగ్ 2 of the adults with her. Tables and chairs flew in every direction. Her eyes became glassy. She screamed, "I will kill you, I will kill you." ఆ అమ్మాయి కింద పడిపోయి ఆ పట్టుకున్న వాళ్ళ ఇద్దరు ఆ పెద్దవాళ్ళతో పాటుగా వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఎలా అంటే అసలు కాళ్ళతో తన్నేసి ఆ చుట్టుపక్కల ఉన్న చైర్స్ ని కానీ టేబుల్స్ ని కానీ నెట్టి పడేసింది, విసిరి పడేసింది, కాళ్ళు తన్నేసింది అనమాట. ఒక్కొక్క డైరెక్షన్ లో అవి పడిపోయినాయి. ఆ కళ్ళు పెద్దవి చేసేసి స్క్రీమ్ పెద్దగా అరిచింది, నేను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఐ హేస్టీలీ రిమూవ్డ్ మైసెల్ఫ్ అవుట్ సైడ్ ద రేడియస్ ఆఫ్ దోస్ థ్రాషింగ్ లెగ్స్. అంటే ఇంక వెంటనే ఈవిడ గబక్కన అమ్మాయి కాళ్ళకి అందకుండా అంటే కాళ్ళతో ఈవిడ్ని డాక్టర్ని కొట్టేయడానికి కొంత అంతకంటే ఎక్కువ దూరంలో ఈవిడ గబక్కన బయటకు వస్తుంది. ఆవిడ అది కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. డాక్టర్ సెంట్ ఫర్ సమ్ ట్యూబర్కులం 30 తీసేమని పంపించింది ఎవరినో. ఇట్ వాజ్ టెరిబుల్ స్ట్రగుల్ టు మేక్ హర్ టేక్ ద టాబ్లెట్. ఇదొక ఎత్తు అయితే ఆ అమ్మాయితో మందు వేయడం అనేది ఒక పెద్ద స్ట్రగుల్ అయిపోయింది వాళ్ళకి. ద ఫస్ట్ టాబ్లెట్ వాజ్ ఇజెక్టెడ్ విత్ గ్రేట్ ఫోర్స్. అంటే ఫస్ట్ ఒక టాబ్లెట్ వేస్తే చాలా కష్టం అయిపోయింది వేయడం, బయటికి ఊసేసింది. ఎంత ఇదిగా వేసారు అంత ఫాస్ట్ గా ఊసేసింది. ల్యాండెడ్ ఆన్ విత్ ద విండో సిల్ అంటే ఆ కిటికీ దగ్గర పడింది. ద సెకండ్ డిజపియర్డ్ అండ్ వాజ్ స్పాట్ అవుట్ అండ్ డిజపియర్ ఇంటూ అనదర్ కార్నర్. ఇంకోసారి వేస్తే అదేం చేసింది, ఉమ్మేసింది రెండోసారి వేస్తే. ద థర్డ్ వాజ్ ఫర్మ్లీ ప్లేస్డ్ ఇన్సైడ్ ద మౌత్ అండ్ ద నోస్ అండ్ మౌత్ వర్ ఫైనల్లీ క్లోజ్డ్ సో దట్ ఈవెన్చువల్లీ షీ హ్యాడ్ టు స్వాలో ఇట్. మూడోసారి వేస్తే ఇంకా గట్టిగా నోరు గట్టిగా పట్టేసుకున్నారు, కాళ్ళు చేతులు పట్టేసుకుని నోరు అది ముక్కు మూసేస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో మింగింది అనమాట. షీ వాజ్ ఎగ్జాస్టెడ్ అండ్ సోబర్ ఉయాల్. ఆవిడ అమ్మాయి అలసిపోవడంతో పాటు మేమందరం కూడా అలసిపోయామని చెప్తున్నారు. వీ థ్యాంక్ఫుల్లీ సా ద బ్యాక్ ఆఫ్ హర్. ఇంకా అమ్మాయి వెళ్ళిపోతా ఉంటే అమ్మాయి వెళ్ళిపోయిందిరా బాబు అన్నట్టుగా ఫీల్ అయ్యారనమాట. అంత ప్రాబ్లం. ది నెక్స్ట్ వీక్ షీ రిటర్న్డ్. She made no murmur at my placing the spatula inside her mouth and let me examine her, and I hardly recognized her as the same spitting fury of a wild cat of the week before. ఒక వారం తర్వాత అమ్మాయి వచ్చింది. ఏమి సౌండ్స్ గొడవలు పెట్టకుండా నోరు చూపించమంటే చక్కగా నోరు తెరిచి, స్పాచులా అంటే నాలుగని కిందకి అదిం పెడతారు, ఒక టంగ్ క్లీనర్ లాగా ఒక స్కే ఉంటుంది. అది అదిం పెట్టడం వల్ల లోపల ఉన్నటువంటి టాన్సిల్స్ బాగా కనపడతాయి అనమాట టంగ్ కిందకు వచ్చి. ద స్పాచులా అంటారు. అది అది పెట్టి ఆ అమ్మాయి నోట్ చేస్తే చూసి ఎగ్జామిన్ చేశారు. అప్పుడు అనిపించింది ఈయనకి ఈ అమ్మాయినా ఇంత ఏమంటారు గండు పిల్లిలాగా కింద వారం క్రితం గొడవ గొడవ చేసేసింది ఈ అమ్మాయినా అన్నట్టుగా ఉంది ఆ అమ్మాయి. One heard later she did not play up again as she did previous to the dose of tuberculum వేయడానికి ముందున్నట్టుగా అమ్మాయి బిహేవ్ చేయట్లేదని ఒకరు చెప్పారట. సో యాడ్ దిస్ సిమ్టమ్ టు ది లిస్ట్ మెన్షన్డ్ అబౌవ్. ఈ tuberculum డ్రగ్ కి ఇంకొక సిమ్టమ్ యాడ్ చేయమని. అన్రీజనింగ్ టెర్రర్ ఇన్ ఏ చైల్డ్ ఎట్ ఏ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ విత్ స్ట్రేంజర్స్, దట్ ఈస్ tuberculum. అంటే ఇప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ చేస్తేనో ఏదైనా నొప్పి కలిగించేలా బిహేవ్ చేస్తే భయపడటం వేరు. రీజన్ ఏమీ లేకుండా
డాక్టర్ని టచ్ చేయనివ్వదు అంటే అంటే పరిశీలన చేయనివ్వకుండా అంత భయపడిపోతూ లేదా కొత్త వాళ్ళంటే భయపడిపోవడం అనేది ట్యూబర్క్యులినంలో యాడ్ చేసుకోవాల్సిన సిమ్టము అని చెప్తున్నారు. నెక్స్ట్ కేసు కూడా చెప్పి అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నౌ అంటే ఇక్కడ నేను చెప్పాను పని చెప్తాను చూడండి. ఇక్కడ క్యామమిల్లా ట్యూబర్క్యులినం వాటికి డిఫరెన్స్ ఏంటంటే, క్యామమిల్లా వాళ్ళలో భయం అనేది ఉండదు, వాడు నువ్వు భయపెట్టలేవు. వాడు ఏడుస్తుంటే 4 బాధలు బాధితే ఇంకా ఎక్కువ చేస్తాడు, లాస్ట్కి మనమే భరించలేక వాడి ఏడుపు దిగి రావాల్సి వస్తుంది. కానీ ట్యూబర్క్యులినంలో ఇక్కడ ఆవిడ చెప్పారు చూడండి, టెర్రర్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, వాడు బెదిరించవచ్చు మనం. గట్టిగా 4 బాధలు బాధితే వాడు సెట్ అవుతాడు, కానీ కొంచెం సేపే మళ్ళీ వాడు నార్మల్గా వేసేస్తాడు. ఇది అలా క్యామెరాలకు అది కూడా చేయించలేం. బస్ ఆ చపలత్వం ఉంటుంది చూపట్టున్న వాళ్ళు, ఏది ఒక కుదురుగా ఒక చోట ఆడు, ఒక చోట ఉండడు, పేచీతత్వం ఉంటుంది. క్యామిల్లా వాళ్ళలో ఆ చపలచిత్తం ఉండదు. మనం క్యామిల్లా వాళ్ళని కన్విన్స్ చేయలేం, ఖచ్చితంగా వాళ్ళని కన్విన్స్ చేయలేం, కానీ వీళ్ళని అలా కాదు, అలా బిహేవ్ చేయకుండా ఉండ ఉండ వీళ్ళు ఏంటంటే వీళ్ళు అలాగే కాళ్ళు కొట్టాడు, నేరకేసి కొట్టాడు, ఇప్పుడు చెప్పిన పాప బిహేవియర్ లాగా ఉంటుంది. కానీ వీళ్ళది ఏంటి, కదలకుండా ఉండలేరు, అలా బిహేవ్ చేయకుండా ఉండలేరు, హైపర్ యాక్టివ్ చైల్డ్. ఫ్యామిల్లా వాడు ఎందుకు పేచీ పెడుతున్నాడో వాడికే తెలియదు, వాడు మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంటుంది, అంత చికాకుగా ఉంటే అలా బిహేవ్ చేస్తాడు, పేచీలు పెట్టేయడం అవి చేస్తాడు. అంటే వాలంటరీగానే చేస్తాడు వాడు ఏదో ఒకటి. ఇంకా మనం గనక ఇంకా ఇంకా ఏమంటారు, చుబర్కున్న వాడిలో ఇంకొకటి ఉంటుంది, అవతల వాడు సీరియస్ గా ఉన్నాడు, మనకు దెబ్బలు పడతాయి నాన్న చేతిలో అంటే వాడు సైలెంట్ గానే ఉంటాడు, అది ఒకటి ఉంటుంది చుబర్కున్న వాళ్ళలో. నెక్స్ట్ వచ్చేసి క్యామమిల్లా వాళ్ళు ఆ, వీళ్ళు ఇంకా చుబర్కున్న వాళ్ళు హైపర్ యాక్టివ్, ఏదోలాగా ఆ ఎనర్జీ బయటికి ఎట్లా కొట్లా వెళ్ళిపోవాలి. ఎలా ఉంటుందంటే ఏమీ లేదనుకో, అల్లరి చేయడానికి గొడవ చేయడానికి కూడా ఊరిని అరుస్తుంటాడు, పెద్ద కేకలు పెడుతుంటాడు, పిచ్చి కేకలు. మాకు నేను క్లినిక్ లో ఉన్నప్పుడు పక్క ఇంట్లో వాళ్ళు ఒక పిల్లవాడు ఉండేవాడు, వాడు ఈ ఊరికినే స్కూల్ నుంచి రాగానే ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్దగా అరుస్తుంటాడు, ఓ ఓ ఓ అని. అంటే వాడు కదా అది ఆ చురుకున్న వాళ్ళకి అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే చురుకున్న వాళ్ళని 2-3 ఉండాలి, ఆ హైపర్ యాక్టివ్నెస్ ఆ ఓవర్ ఎనర్జీని వల్ల కంట్రోల్ చేయాలంటే 2-3 ఖచ్చితంగా ఉండాలి వాడితో. వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. క్యామెరా వల్ల వాడిది వేరు నస, వీడిది అలా కాదు, చికాకలు అసలు అందరి ముందు వాడు ఎలా బిహేవ్ చేస్తాడో వాడికే తెలియదు. ఆ తేడా మనకి ఒకసారి మనం గమనించుకుంటే తెలిసిపో, సన్న లైన్ అది. నెక్స్ట్ కేసులో ఆవిడ చాలా బాగా వివరించారనమాట, అది చదివితే మీకు ఈ క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. The girl, 5.5 years old, was brought in September 1936 with the following history. 5.5 సంవత్సరాల వయసున్న అమ్మాయిని 1936లో సెప్టెంబర్లో తీసుకొచ్చారట. ఆ అమ్మాయికి ఏముంది, డెలికేట్ చైల్డ్, నైట్ స్క్రీమింగ్ యాజ్ యాన్ ఇన్ఫాంట్, షోడ్ సైన్స్ ఆఫ్ అన్ ఎన్లార్జ్డ్ గ్లాండ్ ఇన్ ద నెక్ ఎర్లీ ఇన్ 1934. అంటే 2 సంవత్సరాల క్రితం, అంటే ఈ అమ్మాయికి అప్పుడు 3.5 years ఏజ్. అప్పుడు రాత్రిళ్ళు ఊరికనే అరవడం, అంటే ఏడవడం, ఇంకా ఏంటి గ్లాండ్స్, నెక్ దగ్గర గ్లాండ్స్ ఎన్లార్జ్ అయిపోయి ఉండడం, అలాగా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయట. టేకెన్ టు హాస్పిటల్ తీసుకెళ్లారు, వేర్ హర్ గ్లాండ్ వాజ్ ఆపరేటెడ్ ఆన్, ఆ గ్లాండ్ ఆపరేషన్ చేశారు. ఆల్సో ఏ కల్మినేటింగ్ మాస్టాయిడ్ ఇన్ఫెక్షన్ రిక్వైర్డ్ అన్ ఎమర్జెన్సీ ఆపరేషన్. ఆ మాస్టాయిడ్ బోన్ దగ్గర కూడా ఇన్ఫెక్షన్ వచ్చేటప్పటికి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేసారట వాళ్ళు. Since the operation, she had developed frequent recurrent feverish attacks about every 6 weeks with vomiting. ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి కూడా ఈ అమ్మాయికి మాట మాటకి జ్వరం రావటం, అదొక ఫీవరిష్ గా అనిపించడం, ఒక 6 వారాల పాటు వాంతులు అవ్వడం, ఇలాగ టిపికల్ అటాక్స్ ఆఫ్ ఎసిడోసిస్. అంటే బాడీలో గనక ఎసిడిక్ నేచర్ ఫామ్ అవటం అనమాట. అది అలా ఫామ్ అయ్యి అంటే ఇప్పుడు ఇలాగా వాంతులు అయిపోవడం ఇలా జరిగేది. ఇంకా ఏం జరిగింది, ద మాస్టాయిడ్ వూండ్ హ్యాడ్ నెవర్ హీల్డ్ అప్. అక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చింది శుద్ధి చేశారో ఆ వూండ్ హీల్ అవ్వలేదు. ఎట్ ద బేస్ అన్ ఏరియా నియర్లీ 1 inch అక్రాస్
was still visible with the sinus leading down to the deeper tissue of the ear. అంటే ఒక అంగుళం మేర కనిపిస్తా ఉండేది లోపల ఆ సైనస్, దాని డీపర్ టిష్యూ ఇన్ ద ఇయర్, ఇవన్నీ హీల్ అవ్వలేదు ఉండు. ద స్కార్ ఓవర్ ద సర్వైకల్ గ్లాండ్ లుక్డ్ అన్హెల్దీ అండ్ షోడ్ టిపికల్ పక్కరింగ్. ఆ సర్వైకల్ గ్లాండ్ మెడ దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఆ స్కార్ ఎలా ఉందంటే అన్హెల్దీగా చూడటానికి, టిపికల్ పక్కరింగ్ అంటే ప్లగ్ చేసినట్టు, పంచ్ చేసినట్టుగా. షీ వాస్ ఆన్ ఏ రిజిడ్ డైట్, అంటే చాలా గట్టిగా డైట్ మీద ఉంచారు. అంటే ఫ్యాట్ లేనటువంటివి, స్కిమ్డ్ మిల్క్, వెనదీసినవి, స్టీమ్డ్ వెజిటబుల్స్, ఉడకబెట్టిన ఇవి, ఎన్ని కూరగాయలు పెట్టడం, బ్రౌన్ బ్రెడ్, పొటాటో, లెట్యూస్, అంటే పాలకూర లాంటివి, సీరియల్ పుడ్డింగ్ విత్ ప్రూన్ జ్యూస్, ఎండు ద్రాక్ష జ్యూస్ ఇవ్వడం, దాన్ని మొలకెత్తిన విత్తనాలు లాంటివి ఇలా పెట్టడం. అండ్ స్టిల్ ద రికరెంట్ వామిటింగ్ అటాక్స్ పర్సిస్టెడ్. అయినప్పటికీ కూడా వామిటింగ్స్ అనేది కంటిన్యూ అవుతానే ఉన్నాయి ఈవిడికి. ఫ్యామిలీ హిస్టరీ: ది మదర్ హ్యాడ్ బీన్ ఏ మార్గెట్ యాజ్ యంగ్ ఉమెన్ ఫర్ 6 months ఫర్ ఎర్లీ ప్రీ ట్యూబర్కులర్ డెబిలిటీ. అది వాళ్ళ మదర్ కి ఆ ప్రీ ట్యూబర్కులర్ డెబిలిటీతో ఒక 6 months ఈవిడ సఫర్ అయ్యారు యంగ్ గా ఉన్నప్పుడు. Psychologically, the child was distinctly difficult, extremely excitable, argumentative, contrary, contradicting the whole time. ఆ పిల్ల ఎలా ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్యామెల్లా సింటమ్స్ చెప్తారు. లాగా అనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే డిస్టింక్ట్లీ డిఫికల్ట్, అంటే ఈ అమ్మాయిని భరించడం చాలా కష్టం అన్నట్టుగా, మానసికంగా అమ్మాయి భరించలేమని. విపరీతమైన ఎగ్జైటబుల్, ఊరికనే ఉద్వేగం. చెప్పాను కదా, ఊరిని అరుస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. కుర్చీ వాడు తిన్నగా లైన్ గా ఉంటే వాడికి నచ్చదు, అది అది ఆ రోని మార్చి పడేస్తాడు, అట్లా అడ్డదిడ్డంగా పెట్టేయటం. ఆర్గ్యుమెంటేటివ్, ప్రతిదానికి వాదన పెట్టుకోవటం, ప్రతిదానికి నో చెప్పటం, మాట ప్రతిదానికి అసలు అడ్డం పడిపోతూ ఉంటారు. ఏ నో చైల్డ్ విత్ ఏ వెంజన్స్, అంటే వెంజన్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలనేది ఏ పిల్లవాడికి లేనంతగా ఉంటుంది వీడికి. ఇట్ ఆల్వేస్ ద ఆపోజిట్ టు వాట్ షీ వాజ్ ఆస్క్ టు డూ, రెస్ట్లెస్ ఫిడ్జిటీ. ఇంకా ఏంటి, మనం ఏమన్నా అడిగితే అన్నం తింటావా, అన్నం తిను అంటే నేను తిన్ను అంటాడు, తినమాక అంటే తింటానంటాడు. అలా ఉంటుంది వాడి మైండ్ అంతా కూడా, రెస్ట్లెస్ గా ఉంటాడు, ఫిడ్జిటీ ఉంటుంది. వైల్ ఇన్ మై రూమ్ షీ ప్లేడ్ విత్ ద బ్లైండ్ అంటిల్ షీ బ్రోక్ ఇట్, ఈవెన్ దో హర్ మదర్ బెగ్గడ్ హర్ నాట్ టు. ఈ డాక్టర్ గారు రూమ్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పిల్ల అసలు అది విరగొట్టేసింది, ఇది విరగొట్టేసి ఏదో దాంతో ఆడుతూ, సో వాళ్ళ అమ్మ బతిలు ఆడుతుంది అనమాట, నువ్వు అలా చేయకే, కూర్చో, కదలకుండా కూర్చో. Went to all my drawers, picked things out of them, threw them out, looked at picture books for a minute, threw them aside, refused to be examined, refused to have her clothes off, had to be coaxed and argued with, was extremely obstinate, was said to be affectionate and likes sympathy, jumped out about a lot, squeaking and making a noise even while I was talking to her mother. ఆవిడ డాక్టర్ గారు మదర్ తో మాట్లాడుతున్నంత సేపు ఈ పిల్ల ఏం చేసింది, ఆ సొరుగులు అన్ని తీసేసి, దాంట్లో వస్తువులన్నీ కింద పడేసి, పుస్తకాలు తీసేసి అవన్నీ కూడా విసిరేసి, తన ఎగ్జామ్ పరీక్ష చేద్దామంటే ఒప్పుకోకుండా వెనక్కి తోసేస్తూ, ఆ బట్టలు అవి సరిగా ఉంచుకోకుండా, కాక్స్డ్ అంటే ఇంకెంత అమ్మ మంచిదాన్ని, నువ్వు చాలా గుడ్ గా అది ఇది అంటే, అయినా సరే దానికి కూడా లొంగకుండా అనమాట. ఎక్స్ట్రీమ్లీ ఆబ్స్టినేట్ అంటే విపరీతమైన మొండితనం. ఆ మళ్ళీ ఏంటి, అందరితో జంప్డ్ అబౌట్ అలాట్, అంటే అటు ఇటు పరిగెడతాం, దేని నుంచి దాని మీద దూకటం, స్క్వీకింగ్ అంటే కీచులాడుతూ ఉండడం, ఇంకా ఏదో ఒక శబ్దం చేస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంది. షీ వాజ్ ఏ సాలో డార్క్ థిన్ చైల్డ్, ఆల్వేస్ హంగ్రీ అండ్ ఎట్ నెవర్ గ్రోయింగ్ ఫ్యాట్. అంటే ఆ అమ్మాయి బాగా తింటుంది కానీ, ఎప్పుడు ఆకలి అంటుంది, తింటుంది కానీ ఫ్యాటీగా అవ్వదు అనమాట, లావ్ అవ్వదు. వెరీ డిఫికల్ట్ ఇన్ హాస్పిటల్, గ్రేట్ మెనీ సీన్స్ వైల్ హర్ వూండ్స్ వర్ బీయింగ్ డ్రెస్డ్ ఆఫ్టర్ ది ఆపరేషన్స్, వెరీ ప్రూడిష్, డిస్లైక్డ్ బేతింగ్ కాస్ట్యూమ్స్, ఇంపేషెంట్, గ్రేట్ ఫియర్ ఆఫ్ డాగ్స్. అంటే అమ్మాయి
ఎంతలాగా ఎన్ని మందులు వేసి డ్రెస్సింగ్ చేసినా ఆపరేషన్స్ తర్వాత అది హీల్ అవ్వలేదు వూండ్స్. ప్రూడిష్, ఎంత జాగ్రత్తగా చూసి చేసినా కానీ నేను ఇంకా ఆ కాస్ట్యూమ్స్ అవి అంటే స్నానానికి సంబంధించి అవి ఇష్టపడదు, అసహనంగా ఉంటుంది. కుక్కలంటే చాలా భయం. వెయిట్ 2 ST అని ఇచ్చారు, ఇది నాకేదో అర్థం కాలేదు కానీ తక్కువ వెయిట్ ఉందని మాత్రం అర్థమైంది. Sugarcane Coke 30 was prescribed and soon made a great difference. ఈ మళ్ళీ షుగర్ 30 వేసేటప్పటికి చాలా మార్పు వచ్చింది ఆ అమ్మాయిలో. ఏ మంత్ లేటర్ షీ హ్యాడ్ గెయిన్డ్ ఏ పౌండ్ ఇన్ వెయిట్. చూసారా, ఒక గ్రాము పెరిగింది ఈ పిల్ల 1 మంత్ తర్వాత. నో సిక్ హెడేక్స్, ఈ ఎసిరోసిస్ సంబంధించిన హెడేక్స్ కానీ అవి లేవు. నో ఫీవరిష్ అటాక్స్, నో వామిటింగ్ ఆన్ ఏ నార్మల్ డైట్. నార్మల్ డైట్ తీసుకున్నా కానీ వాంతులు అవ్వట్ల. ద మాస్టాయిడ్ వూండ్ హ్యాడ్ హీల్డ్ ఓవర్ ది ఫస్ట్ టైం ఇన్ 2.5 years. 2.5 సంవత్సరాలుగా హీల్ గా నా వూండ్ హీల్ అయిపోయింది. ద నైట్ స్వెట్స్ హ్యాడ్ డిసప్పేర్డ్. చూసారా, నైట్ స్వెట్స్ తగ్గిపోయినాయి. దో స్టిల్ హాట్ వెన్ ఎక్సైటెడ్ ఆర్ రన్నింగ్ అబౌట్. హెవీ ఓడర్ అబౌట్ ద బెడ్రూమ్, అబౌట్ హర్ బెడ్రూమ్ ఫ్రమ్ హర్ బాడీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ ఏ నైట్స్ స్లీప్. రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచినప్పటికీ ఆ బెడ్రూమ్ అంతా కూడా భయంకరమైన వాసన వస్తూ ఉండేది ఆవిడ శరీరం నుంచి, దుర్గంధం. కాన్స్టిపేషన్ ఉంది, అన్ ఓల్డ్ సిమ్టమ్ మచ్ ఇంప్రూవ్డ్. ఇవే కాన్స్టిపేషన్ కూడా ఇంప్రూవ్ అయింది. అంటే చూడండి ఎలా చేంజ్ వచ్చిందో. అంటే ఇక్కడ మనకి అర్థమవుతూ ట్యూబర్క్యులోసిస్ లోకి వెళ్ళబోతుంది ఇంకా, ఆ మైండ్ కనుక సరైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోతే. December 8th 1936, not so excited, used to eat no breakfast before a journey, but now has a good meal. మామూలుగా అయితే ఏదైనా ఊరు వెళ్ళాలి జర్నీ అంటే అసలు ఆ ఆనందంలో ఆ కేరింతల్లో అసలు ఆ అమ్మాయి ఏమి తినేది కాదు, టిఫిన్ కానీ ఏమి. ఇప్పుడు శుభ్రంగా అన్నం తినేసింది. మై సెక్రటరీ రిమార్క్డ్ హౌ మచ్ క్వైటర్ షీ వాజ్ వైల్ సిట్టింగ్ ఇన్ ద వెయిటింగ్ రూమ్. అంటే ఆ ఈవిడ సెక్రటరీ చెప్పిందిట, ఆ వెయిటింగ్ రూమ్ లో, పేషెంట్స్ వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఎంత పద్ధతిగా కూర్చుంది, ఎంత కామ్ గా కూర్చుంది, అసలు అంతకు ముందు అలా లేదు కదా. షీ యూజ్ టు అప్సెట్ అండ్ వర్రీ అండ్ ఎన్నాయ్ ది అదర్ పీపుల్, ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద రూమ్. మామూలుగా అయితే ఏంటి, ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కంగారు పెట్టేస్తూ, హడావిడి పెట్టేస్తూ, బాధ పెట్టేస్తూ ఉండేది ఆ రూమ్ లో ఉన్నప్పుడు. అండ్ ఇంపాసిబుల్ చైల్డ్ షీ వాజ్ ఎట్ ఫస్ట్. బా ఈ అమ్మాయిని భరించలేం అన్నట్టుగా ఉండేది. అలాంటిది అసలు ఈ అమ్మాయి ఎంత మార్పు వచ్చిందని చెప్పింది ఆవిడ. షీ ఎక్స్క్లైమ్డ్, నౌ ద గర్ల్ వుడ్ సిట్ అండ్ లుక్ అట్ బుక్స్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్ అండ్ నాట్ డిస్టర్బ్ ఎనీబడి. ఆ పుస్తకాలు వంక లాస్ట్ టైం ఏం చేసింది, తీసింది, అవి తీసింది, ఇవి తీసింది, పడేసింది కదా. ఇప్పుడు అలా కాకుండా ఆ పుస్తకాలు అలా చూస్తూ కామ్గా కూర్చుంది, ఏమీ డిస్టర్బ్ చేయకుండా, వస్తువులు కానీ ఏమి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. గెయిన్డ్ 6 lbs, మళ్ళీ వెయిట్ పెరిగింది ఇన్ వెయిట్ సిన్స్ సెప్టెంబర్ ఆన్ ఏ నార్మల్ డైట్. No catarrh, no vomiting, no feverish attacks. A strong sound scar over the mastoid. Continued tuberculum 1M. వెయిట్ గెయిన్ చేసింది, డైట్ అది నార్మల్ తీసుకున్న, కటారల్ కండిషన్స్ ఏమి రాలేదు, వామిటింగ్స్ అవ్వలేదు, ఫీవర్ రాలేదు. ఇంకా మాస్టాయిడ్ బోన్ దగ్గర ఒక ఆ మచ్చ దగ్గర అక్కడ ఇంకా స్కార్ అనేది ఉంది, ఇంకా పూర్తిగా అది తగ్గలేదు. చిన్న సౌండ్ వస్తుంది. tuberculum 1M వేశారు. February 2nd 1937, గెయిన్డ్ 9.5 lbs. అంతకుముందే ఎంత, 5 or 8 కదా, ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ పెరిగింది వెయిట్. 1936, నాట్ సో ఎక్సైటబుల్, నో ఫీవరిష్ చిల్స్ నౌ, ఈవెన్ దో షీ హ్యాడ్ ఏ కోల్డ్ డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ ద December. డిసెంబర్ మధ్యలో ఈవిడికి జలుబు చేసినప్పటికీ కూడా జ్వరం కానీ అలాంటివి ఆ ఆ ఉద్రిక్తమైన పరిస్థితులు ఏమీ రాలేదు ఈ అమ్మాయికి. March 29th 1937, వెరీ కాన్స్టిపేటెడ్, పుట్ ఆన్ బ్రాన్ అండ్ ఎగార్, నో అఫెన్సివ్ పెర్స్పిరేషన్ నౌ. ఈ అమ్మాయి అప్పుడు March 29th వచ్చినప్పుడు విపరీతమైన కాన్స్టిపేషన్, మలబద్ధకము. దానివల్ల ఏంటంటే ఓ పాలిష్డ్ రైస్, పాలిష్డ్ ఫుడ్ కాకుండా కొంచెం ఒంటిపట్టు బియ్యం అలా అంటాం కదా, ఊకతో ఉన్నది, అది ఫుడ్ పెట్టారు. అయినప్పటికీ కూడా మోషన్ ఫ్రీగా అవ్వలేదు, ఫైబర్ ఫుడ్ పెట్టినా అవ్వలేదు, కాన్స్టిపేషన్ సఫర్ అవుతుంది. చెమట విపరీతంగా అది వాసన వచ్చేది, తగ్గింది లేదు. వెరీ వెల్ అదర్వైజ్ గెయిన్డ్ ఇన్ వెయిట్, నాట్ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్ ఆర్ డాగ్స్. ఇప్పుడు చీకటి అన్నా భయం లేదు, కుక్కలన్నా భయం లేదు, వెయిట్ గెయిన్ చేస్తుంది. మచ్ క్వైటర్ అండ్ నాట్ సో ఆర్గ్యుమెంటెడ్, అంతలాగా ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, వాదన పెట్టుకోవట్లేదు, చాలా కామ్ అయింది పిల్ల. June 18th,
1937. Frequent colds during spring, but no pyrexia, no vomiting, no night sweats. Feels cold very much. Feet sweat. Catches colds from being overheated. అప్పుడేంటి? అప్పుడు జూన్ 18న ఫ్రీక్వెంట్ గా ఈ స్ప్రింగ్ సీజన్ లో మాటమాటికి జలుబులు చేయటం ఉన్నప్పటికీ జ్వరం రాలేదు, వాంతి రాలేదు, రాత్రిళ్ళు చెమటలు పోయటం, ట్యూబర్కులోసిస్ సిమ్టమ్స్ లేవు. ఫీల్స్ కోల్డ్ వెరీ మచ్, బాగా చలిగా అనిపించి పాదాల దగ్గర స్వెట్టింగ్ ఎక్కువ పట్టడం, ఈజీగా జలుబు చేసేసేయటం ఓవర్ హీట్ వల్ల కూడా. ఇది చూడండి, ఇక్కడ డ్రగ్ మారింది. ఇక్కడ స్టిల్ కాంట్రరీ ఫియర్ఫుల్ బర్స్ట్ ఇంటూ టీయర్స్ ఫర్ నథింగ్, హ్యాస్ నాట్ బీన్ వెల్ సిన్స్ హర్ వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సినేషన్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఇలా కొంచెం ఆ, ఆ, ఎదురు చెప్పటం, భయపడటం, ఊరినే యాడ్ అవ్వడం, ఏమీ లేని కారణం లేకుండానే చేయడం మొదలెట్టింది. ద డిసీజ్ పిక్చర్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ ట్యూబర్క్లినం. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? ట్యూబర్క్లినం నుంచి డ్రగ్ చేంజ్ అవుతుంది. అండ్ the complementary remedy Silesia 30 was now given for foot sweats, fearfulness, and antidote for vaccination and recurrent colds from overheat. ఇక్కడ ఏం చేశారు? చువకులకి కాంప్లిమెంటరీగా పనిచేస్తుంది సైలీషియా, కాబట్టి పాదాలకు చెమటలు ఉన్నాయి, భయం ఉంది, వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ని ఇది కూడా యాంటిడోట్ చేసే కెపాసిటీ ఉందని, మాటికి జలుబులు చేస్తుంది ఓవర్ హీట్ వల్ల అని బేస్ చేసుకుని సైలీషియా 30 వేశారట. సెప్టెంబర్ 15th 1937, గెయినింగ్ వెయిట్ ఈజ్ నౌ, ఇంకా బాగా పెరిగింది, 3 ST7 LBs, ఏ గెయిన్ ఆఫ్ 11 LBs. ఇంతకుముందు 9.5 కదా, ఇప్పుడు 11 LBs పెరిగింది ఇన్ ఏ ఇయర్. కాన్స్టిపేషన్ క్యూర్, అది కూడా తగ్గిపోయింది. కెన్ ఈట్ ఎనీథింగ్ నౌ, ఏదైనా తినగలుగుతుంది. గెట్స్ సడన్లీ టైర్డ్ స్టిల్, కానీ ఇంకా సడన్ గా అలసటగా అనిపించేస్తోంది. ఇన్ ఈజ్ డార్కర్ అండర్ ది ఐస్, కళ్ళ చుట్టూ నల్లటి వలయాల్లాగా వచ్చేసి. హెవీ బాడీ ఓడర్ వెన్ స్లీప్, నిద్రపోతున్నప్పుడు మళ్ళీ ఒంటి నుంచి దుర్గంధం వస్తుంది. ఏ సర్వైకల్ గ్లాండ్ ఎన్లార్జ్డ్ అగైన్ డ్యూరింగ్ ద సమ్మర్, నో సిక్ టర్న్స్ నాట్ సో ఎక్సైటెడ్, మాస్టైటిస్ కార్ సౌండ్. మళ్ళీ ఈ గ్లాండ్ పెరగడం వేసవకాలంలో, కాకపోతే మళ్ళీ సిక్ అయిపోలేదు, కానీ ఇవన్నీ మళ్ళీ మొదలైనవి. అప్పుడు ఏమర్థమైంది? ద చైల్డ్ స్టిల్ రిక్వైర్స్ ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ అయితే ఈ పిల్లకి ఇంకా అవసరము అని అర్థమైంది. బట్ హర్ మెంటల్ సిమ్టమ్స్ హ్యావ్ వ్యాస్ట్లీ ఇంప్రూవ్డ్, మానసిక లక్షణాలన్నీ బాగా ఇంప్రూవ్ అయిపోయినాయి. షీ ఈజ్ నౌ బేరబుల్ టు లివ్ విత్, అంటే ఆ అమ్మాయితో ఉంటే మనం భరించగలుగుతున్నాం అనమాట. నాట్ సో సచ్ ఏ స్ట్రెయిన్ ఆన్ హర్ పేరెంట్స్ అండ్ రిలేషన్స్, అంటే బంధువుల్లో కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అంత స్ట్రెయిన్ అనిపించట్లేదు ఈ పిల్ల పెంచడానికి. మోర్ ఒబీడియంట్, వినయంగా అయిపోయింది. నాట్ ఫిడ్జిటీ, ఆ చపచిత్తం, ఆ చేంజబిలిటీ కూడా తగ్గింది. నాట్ సో రెస్ట్లెస్, అంత రెస్ట్లెస్ గా కూడా లేదు. ద ఫిట్స్ ఆఫ్ యాంగర్ అండ్ రేజ్ వర్ ఓన్లీ మెన్షన్ టు మీ ఆన్ ద సెకండ్ విజిట్ వెన్ దే హ్యాడ్ ప్రాక్టికల్లీ సీజ్డ్. సెకండ్ విజిట్ అప్పుడే చెప్పారు తప్ప తర్వాత మళ్ళీ ఏం చెప్పలేదు. షీ గెట్స్ ఆన్ వెల్ ఎట్ స్కూల్ నౌ, స్కూల్లో కూడా బాగానే ఉంటుంది. హ్యాస్ హార్డ్లీ బీన్ absent ఫ్రమ్ స్కూల్ సిన్స్ ఈస్టర్ 1937. అయితే చూడండి, మళ్ళీ ట్యూబర్క్లినం 1M అగైన్ ప్రిస్క్రైబ్డ్. మళ్ళీ స్కూల్కి వెళ్ళకపోవడం, ఇవన్నీ కొన్ని ఇంకా మిగతా సిమ్టమ్స్ మళ్ళీ సైలీషియాలోంచి మళ్ళీ ట్యూబర్క్లినంలోకి తిరిగినాయి కాబట్టి మళ్ళీ సైలీషియా ట్యూబర్క్లినం 1M రిపీట్ చేశారు. ద చైల్డ్ అండర్ హోమియోపతి ట్రీట్మెంట్ హ్యాస్ డన్ రిమార్కబుల్లీ వెల్. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల పిల్ల చాలా అందరూ గుర్తించేంతగా బాగుపడింది. గెయిన్డ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్, అంత బాగుందన్నమాట. ఈజ్ బ్రైట్, చీర్ఫుల్ అండ్ వెల్ బిహేవ్డ్, ప్రవర్తనలో కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండడం కానీ ఫేస్ లో కానీ చేంజ్ వచ్చింది. గ్రేట్ డిఫరెన్స్ ఫ్రమ్ ది ప్యూనీ డిఫికల్ట్ టెంపరమెంటల్ చైల్డ్ ఆఫ్ ఏ ఇయర్ ఎగో. సంవత్సరం క్రితం ఎలా ఉంది, దానికి క్వైట్ ఆపోజిట్ గా మారిపోయింది. నో కన్వాలిసెన్స్ వాజ్ నీడెడ్, షీ రిమైన్డ్ ఇన్ ద సేమ్ సరౌండింగ్స్. ఆల్ ద డిఫరెన్స్ దట్ వాజ్ మేడ్ వాజ్ ద రెగ్యులర్ హోమియోపతిక్ మెడికేషన్. అంటే మళ్ళీ అది రిపీట్ అవడం అనేది జరగలేదు. ఆ అమ్మాయి చుట్టుపక్కల వాతావరణంలో అది వరకు ఎలా ఉందో, అది వరకు అంటే మారిన తర్వాత అలా ఉంది. చుట్టుపక్కల పరిస్థితులు ఏమీ మారకపోయినప్పటికీ కూడా ఈ అమ్మాయి అడ్జస్టబుల్ మెంటాలిటీ అలా చక్కగా వచ్చేసింది. మార్పు ఏమిటి, డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ గా హోమియోపతిక్ మందు తీసుకోవటమే అని చెప్పారు. ట్యూబర్క్లినం ఈజ్ ఏ వండర్ఫుల్ మెడిసిన్ ఇన్ డిఫికల్ట్ చిల్డ్రన్, but there are other types of children's and other remedies which act as well if they are homeopathically indicated.
అంటే ట్యూబర్కులోసిస్ మళ్ళీ ఆ డిఫికల్ట్ ప్రాబ్లమాటిక్ చైల్డ్ లో బాగా పనిచేస్తుంది వండర్ఫుల్ గా. కానీ ఇంకా కొన్ని రెమెడీస్ లో కూడా ఈ అదర్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్, ఇలాంటి డిఫికల్ట్ చిల్డ్రన్స్ లో అవి కూడా పనిచేసే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. అవి ఇండికేట్ అయినప్పుడు అవే వేయాలి అని చెప్తారు. ఇక్కడ మీకు క్లారిఫై అయిందా క్యామిల్లాకి ట్యూబర్కులోసిస్ డిఫరెన్స్ ఈ కేసు చదివాక అవ్వలేదా? ఎవరో అడిగారు లాస్ట్ టైం. సరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్ గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.